ఆ బాలుడికి 9 ఏళ్ల వయసు. ఈ వయసులో ఎవరైనా సరే సాధారణంగా పుస్తకాలతో పాటు ఆటపాటల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ ఆ బాలుడి ఆలోచనలు మాత్రం ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అవును, ఇప్పటికే ఆ బాలుడి ఆలోచనలు ఆకాశాన్ని తాకాయి. ఎలా అంటే పట్టుదలతో ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహిస్తున్నాడు. మరోవైపు ఫిట్ ఇండియా, డ్రగ్స్ రహిత సమాజం కోసం అవగాహన కల్పిస్తున్నాడు. గిరిజన తండాలో జన్మించిన ఆ బాలుడి పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. చిన్న వయసులోనే సాహసాలకు చిరునామాగా మారిన జాటోత్ బిహన్ రామ్తో అనిల్ ఫేస్ టు ఫేస్. ప్రాంతంలో పుట్టి పెరిగి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సృష్టిస్తున్నాడు విహాన్ రామ్. సో ఇప్పటికే 3 పర్వతాలను కూడా అధిరోహించాడు. 9 ఏళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సృష్టిస్తున్నాడు. సో ప్రజెంట్ మనతో పాటు విహాన్ రామ్ ఉన్నాడు. ఇతని గోల్ ఏంటి, అసలు ఈ శిక్షణ ఎక్కడ తీసుకున్నాడో ఇట్లాంటి వివరాలు అడిగి తెలుసుకుందాం. సో హాయ్ విహాన్ రామ్. సో ముందుగా అసలు ఈ యొక్క పర్వతాలు అధిరోహించాలని నీకు ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు, ఎక్కడ తీసుకుంటున్నావు? ట్రైనింగ్ మనాలిలో 15 days తీసుకున్నా. నా మోటో వచ్చేసి సే నో టు డ్రగ్స్ అండ్ ఫిట్ ఇండియా. సే నో టు డ్రగ్స్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మోటో తీసుకున్నారు కదా, సే నో టు డ్రగ్స్. అది టీవీలో చూసి నేను ఇన్స్పిరేషన్ అయ్యి ఇట్లా మౌంటైన్ లెక్కబడి చేసేసా. ఎప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? ఎన్ని ఇయర్స్ అంటే 1 year. ఓకే. సో ఎట్లా ఉన్నది ఇప్పటివరకు? ఎన్ని శిఖరాలు ఎక్కావు, పర్వతాలు? 3 ఎక్కా. ఫస్ట్ వన్ మౌంట్ పతాల్స్, హిమాచల్ ప్రదేశ్ మనాలిలో ఎక్కా. ఉన్న మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాలో టాంజానియాలో ఎక్కా. ఇప్పుడు రీసెంట్లీ ఎక్కింది మౌంట్ కొషాస్కో ఆస్ట్రేలియాలో ఎక్కిన. ఓకే. సో దీనివైపు ఎందుకు వచ్చినావు, అంటే ఎట్లా చూస్ చేసుకున్నావు ఈ యొక్క శిఖరాలు ఎక్కాలని? మా కోచ్ సదాయింది. ఓకే. అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉండే, అంటే ఈ వైపు ఎందుకు వచ్చినావు, అంటే వేరే గేమ్స్ వైపు వెళ్ళకుండా ఈ ఎవరెస్ట్ శిఖరం వైపు వరకు వెళ్ళాలని ఎందుకు, ఎట్లా వచ్చింది నీకు ఆలోచన? కోచ్ ఉన్న పేరెంట్స్ హెల్ప్. ట్రైనింగ్ మనాలి. ఎప్పటి నుంచి? ఎన్ని ఇయర్స్గా? 1 year అయినా. నెక్స్ట్ ఏంటి గోల్ ఏంటి? మౌంట్ ఎవరెస్ట్. ఎట్లా ఉంది మరి? స్టడీ ఏం చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు? 5th class మంచిర్యాల నారాయణ హై స్కూల్. ఓకే. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? ఇప్పుడు ఈ 3 శిఖరాలు ఎక్కొచ్చావు కదా, 3 మౌంటైన్స్, ఏమంటున్నారు? అప్రిషియేట్ చేస్తున్నాడు, హ్యాపీ అవుతున్నా. ఓకే. ఎట్లా ఉంది మీ పేరెంట్స్ సపోర్ట్? ఇంకా ఏం చెప్తున్నారు? ఏమేమి కప్ అంటే మెడల్స్ తీసుకురావాలని ఏం చెప్తున్నారు? ఇప్పుడు నాకు వచ్చిన మెడల్స్ ఇంటర్నేషనల్ అండ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్. ఓకే. సో మరి ఎట్లా, అంటే ట్రావెల్కి సంబంధించి కానీ ఎట్లా ఎవరు చూసుకుంటున్నారు? మీ పేరెంట్స్ ఉద్యోగరీత్యా వెళ్తుంటారుగా, నువ్వు ఎట్లా వెళ్తున్నావు? కోచ్ ద్వారానా, వారు కూడా వస్తున్నారా? పేరెంట్స్ కూడా వస్తారు.